ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకేం మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఎందుకట్లా? అభివృద్ధి చేసిండు ఆయనే కదా, కాబట్టి ఆయనదే బాగుంటుంది. అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా, దీంట్లో ఫ్రీ బస్ కానీ ఫ్రీ పథకాలు ఇవ్వడం ఏ విధంగా ఉంది? ఫ్రీ బస్సు వికలాంగులకు, సీనియర్ సిటిజన్లకు పెడితే మంచిగా ఉంటుండే. ఉమ్, లేడీస్ కైనా సీనియర్ సిటిజన్ పెట్టినుంటే మంచిగా ఉంటుండే. ఉమ్. ఆయన చేసింది మంచిగానే ఉంది. బస్సులు కాదని నేను చెప్తలేదు, కానీ సీనియర్ సిటిజన్ లో పెట్టినట్టు ఇంకా మంచిది. అసలు ఫ్రీ పథకాలు పెట్టడమే కరెక్ట్ అంటారా, తీసేస్తే ఇంకా మంచిదా? ఇప్పుడు ఫ్రీ పథకాలు తీసేస్తే బాగుంటుందా అంటే, ఆయన కేసీఆర్ పెట్టిన ఫస్ట్ నుంచి ఉంది కదా, కాబట్టి అది ఉంటేనే మంచిది. ఉంటుందా మంచిది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ కనిపించింది, మరి రేవంత్ రెడ్డి పరిపాలన డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తా అంటుండు కదా, చేస్తాడా మరి? ఇక చేస్తాడంటే అలాది మనం ఎక్కువ అంటే ఖజానా మొత్తం కేసీఆర్ ఖాళీ చేసింది అంటుండు కదా. ఖాళీ చేసిందంటే, ఆయన ఖజానా ఖాళీ ఏం చేయలేదు, అంతా అభివృద్ధికి పెట్టిండు కదా, దానివల్ల ఖర్చు అయింది అంతే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు చూసిన మార్పులు ఏంటి అసలు? ఇప్పుడు మార్పు అంటే ఏం చేసిండు, ఒక బస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్ అన్నాడు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది.